హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆల్ న్యూ వీడియో. బేసిక్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు మా కాలేజ్లో ప్రీ సమ్మిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అసలు ప్రీ సమ్మిక్ అంటే ఏంటి, అవి ఈవెంట్స్ అంటే ఏంటి ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు రూమ్ నుంచి అయితే కాలేజ్కి స్టార్ట్ అయిపోదాం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? బ్యాక్ గైస్, పార్కింగ్ లో మొత్తం మీద బైక్ అయితే పార్క్ చేసి ఇక్కడికైతే వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే మా బ్లాక్ అయితే వచ్చేది, ఎస్టీసీ బ్లాక్. ఈ వీడియో ఈ గోల్ ఏంటంటారా, అదేంటంటే మా యూనివర్సిటీలో సమ్మెక్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సమ్మెక్ అనేది మాకు ప్రతి ఇయర్ ఉంటుంది, కాకపోతే ఇది బ్రాంచ్ ఫెస్ట్ కాదు, మొత్తం కంప్లీట్ గా మా యూనివర్సిటీకే ఫెస్ట్ అనమాట. జనరల్ గా యూనివర్సిటీలో సమ్మెక్ ని 2021 చేసుకుందామని అయితే అనౌన్స్ చేశారు. బట్ మాకు యూనివర్సిటీలో బ్రాంచెస్ ఉంటాయి కదా, సపోజ్ ఎంబీఏ, బీబీఏ, బీకామ్ ఇలాగా. మాలో మాకేంటంటే ప్రీ సమ్మిక్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మాకేంటంటే ఒక 9 to 11 క్లాస్ జరుగుతాయి, ఆ తర్వాత ఈవెంట్స్ జరుగుతాయి అనమాట ఆ టైం నుంచి. సో అలా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే స్టూడియో అండ్ ట్యాబ్లో మీద వర్క్షాప్, అండ్ ఈవినింగ్ నుంచి జామ్ అంటే అదే జస్ట్ ఏ మినిట్ అని చెప్పి ఈ 2 ఈవెంట్స్ అయితే ఈరోజు కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో అది నా గోల్. అయితే ప్రీ సమ్మిక్ గురించి, సమ్మిక్ అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనకి ఏ యూనివర్సిటీ వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుద్ది, కాకపోతే బయట వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, అర్థం అవడం కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇంకా మనం నడుచుకుంటూ మన క్లాస్కి అయితే వెళ్ళిపోదాం. క్లాస్కి చాలా కష్టపడి నడిచి వెళ్ళాను, కాకపోతే టైం చూడండి, నేను ఎన్నింటి స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు 8:58 అయింది. ఇంకా నాకు లిఫ్ట్ అయితే దొరకలేదు. లిఫ్ట్ దొరకకపోయినా చాలా కష్టపడి మెట్లన్నీ ఎక్కి పై ఫ్లోర్కి అయితే వచ్చి మా క్లాస్కి అయితే వచ్చేసాను. మొత్తం ఫుల్ స్వెట్టింగ్ అనమాట. చూడండి మేము అందరం ఎలా అయిపోయామో. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వచ్చి కూర్చున్నారు. ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ అవ్వలేదు, 9కి స్టార్ట్ అన్నారు కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అందుకనే చాలా వెయిట్ చేస్తున్నాం. ఇంకా మెట్లు నడిచి ఎక్కగా చూడండి మొత్తం ఎలా అయిపోయాము మేము. ఇంకా దాని గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం, ఇంకా అలా ఫెస్ట్ గురించి. ఇంకా అలా కాసేపు మా డిస్కషన్ తర్వాత మా బీబీఏ ఫ్రెండ్స్ వచ్చారు. ఇంక వాళ్ళకు కూడా హాయ్ చెప్పేసాం. ఇంకా అలా స్లోగా క్లాస్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే లిటరల్గా 11 ఎప్పుడు అవుతుందని చాలా వెయిట్ చేశాను, ఎందుకంటే పొద్దున్న వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ తినలేదు, చాలా ఆకలేసింది అనమాట. ఇంకెప్పుడు 11 అవుతుందని వెయిట్ చేసి ఇంక క్యాంటీన్కి వెళ్ళి వెంటనే తినడం అయితే మొదలు పెట్టాం మేము అందరం. మనకి ప్రతి బ్యాచ్లో ఒక సాయిగాడు ఉంటాడు, వాడు మట్టికి సంబంధం లేకుండా ఎప్పుడు అమ్మాయిలతో పులిహార కలపడం, లేదంటే ఎవడో చేయలేని పనులు చేయడం, ఎవడో తినలేని తినడం చేస్తాడు. ఇక్కడ మాకు కూడా ఈ సాయిగాడు అంతే, ఎవడో తినలేని టైంలో అలా టీ తాగుతూ గట్టు ఉంటాడు. మీ బ్యాచ్లో కూడా అలా ఎవరన్నా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మన ముందర ఇంకొకటి కనిపిస్తున్నాడు కదా, వీడే సత్యదేవ్ అనమాట. వీడు చూడడానికి కొంచెం మన జాతిరత్నాలు డైరెక్టర్ ఉన్నాడు కదా నవదీప్, సేమ్ అలా ఉంటాడు. మాట్లాడడం కూడా సేమ్ అలాగే మాట్లాడుతున్నాడు. జస్ట్ ఇలా జాతిరత్నం అన్నానో లేదో, మా సాయిగడ్ వెళ్ళి జాగ్రత్తగా క్యారెట్కి అయితే స్కామ్ వేస్తున్నాడు. సక్సెస్ఫుల్గా క్యారెట్ని అయితే దొబ్బేశాడు అనమాట. ఇంకా అలా క్యాంటీన్లో సరదాగా అయిపోయిన తర్వాత నాకు ఈవెంట్కి అయితే టైం అయింది. ప్రోగ్రామింగ్ అనమాట. నాది వచ్చేసి లైబ్రరీ బ్లాక్లో, అండ్ నా రోల్ నెంబర్ కూడా ఇక్కడ అసైన్ అయింది. సో అందుకే ఇక్కడికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడడానికి ఎంతమంది ఉన్నారో, నేను అసలు లేట్గా వచ్చాను. ఇంకా అసలు నాకైతే కాసేపు ఏం అర్థం కాలేదు. అలా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటే సీనియర్స్ వచ్చి మాకైతే ఒక టీంని అయితే అసైన్ చేశారు. టీంలో వాళ్ళు కూడా మాతో పాటు చాలా ఫాస్ట్గా కలిసిపోయారు. ఇంకా అలా ఒక సైడ్ మా శ్రీధర్ సార్ అయితే అలా ఫాస్ట్గానే చెప్పేస్తున్నారు. సో ఇంక మా టీంతో కలిపి నేను కూడా అన్ని షేర్ చేసుకుంటా ఇంకా అలా మొత్తం 6 లాంగ్వేజ్ అయితే కంప్లీట్ చేసాం మొత్తం మీద. ఇంకా ఇప్పుడు వచ్చి అన్ని ఫైబర్ ఫ్రేమ్, అప్పుడు వచ్చిందంతా మొత్తం ఐరన్ ఫ్రేమ్. లెవెల్స్ మెటీరియల్స్ రాసుకోవచ్చు ఇంకా మోడల్ చేంజింగ్ సార్ అడుగుదామా కదా. ఇక్కడికి వచ్చి అందరూ ఇంత ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అందరూ చాలా మంచి స్టూడెంట్స్ అనుకుంటారేమో. అస్సలు అలా కాదు, ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేస్తేనే అసైన్మెంట్ మార్క్స్ ఇస్తాయని చెప్పారు. సో అందుకే అందరూ ఇలా ఎంత కష్టపడుతున్నారు అనమాట. మేము కూడా మా శ్రీధర్ సార్ చూడండి మాతో పాటు కలిసిపోయి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా అలా మేము కూడా ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి నేర్చుకుని మొత్తం మీద 6 లాంగ్వేజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఏదో నేర్చుకున్నాం మొత్తం మీద డే ఎండ్కి. సో అదండి కదా, మొత్తం మీద పైన కింద పడి 6 లాంగ్వేజ్ ఏదో కొంచెమైనా నేర్చుకున్నాము. ఇంకా అలా మా ఫస్ట్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మధ్యాహ్నం ఇంకొక ఈవెంట్ ఉంది, అదే జామ్, జస్ట్ ఏ మినిట్. ఇంకా అది కూడా కంప్లీట్ అయితే నీట్గా ఇంటికి చెక్కేసి పడుకోవచ్చు, అదే రూమ్కి చెక్కేసి పడుకోవచ్చు అనమాట.
మనకి మామూలుగా ఏ వర్క్ చేయకుండా చాలా ఆకలేసిద్ది. సో ఈ రోజు కొంచెమైనా వర్క్ చేసాం కదా, సో ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడికైతే వచ్చేసాం. దీన్నే మా యూనివర్సిటీలో చాక్లెట్ రూమ్ అంటారు. ఇక్కడ ఫుడ్ మరీ తోపు కాదు కానీ పర్లేదు, తినడానికి బాగానే ఉండిద్ది. వీళ్ళిద్దరూ చికెన్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేశారు. మనకి చికెన్ శాండ్విచ్ ఇవన్నీ పని అవ్వగా అని చెప్పి నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశా. ఇంకా అది రాగానే ఇంక తినేసి మా బ్లాక్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. పొట్ట ఫుల్ గా తిన్న తర్వాత ఒక స్వీట్ వేస్తే ఉంటుందిరా చారి, ఇంకా అక్కడే పడుకోవచ్చు. ఇంకా సర్లే కానీ మా నోళ్ళు అయితే చెప్తున్నారు, రండి విందాం. మనం వాడేమో 709. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బ్రో విడతీస్తారు బ్రో నన్ను వీళ్ళందరూ. వాళ్ళదేమో 719B అంట, నాది 709A అంట. నువ్వు కూడా చెప్పేదోటి అట్లుంటది మనతో. సూపర్. అది సంబంధం లేకుండా మాట్లాడడం మన దీపక్ గడి స్పెషాలిటీ. ఇప్పుడు లైవ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మహేశ్వర్ ఫోన్ యూస్ చేస్తే సఫారీ దగ్గరికి వెళ్తాడు. ఆయన రీజన్ ఎలా ఉంటుందో, రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు సఫారీ కాదు, విజువలెన్స్ ఆఫీసర్. లెట్స్ రికార్డ్. అలా ముందు నుంచి వెళ్ళాను, ప్రస్తుతానికి అయితే ఏమనలేదు. ఒక నిమిషం ముందు ఇంకో సఫరీ ఉన్నాడు, మనం రికార్డ్. సఫారీ అనడమే తప్పురా. విజిలెన్స్ ఆఫీసర్. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ద నైట్ గార్డ్. తెలుగు వర్షన్ చూడు. ఒరే ఇది మరీ బాగుంది. నేను ఫోన్ పట్టుకుంటే ఏమంటారని చూస్తుంటే ఏకంగా పాటలు పెట్టి తిరుగుతున్నది. సార్ ఓ అది కదా, ఎప్పుడన్నా ఫోన్ యూస్ చేస్తే అలా 1-2 సార్లు వార్నింగ్ ఇస్తారు. ఇంక తర్వాత మన ఫోన్స్ అయితే తీసేసుకుంటారు. సో అందుకే ఇప్పుడు అలా ఫోన్స్ యూస్ చేయకండి. ఇంకా అది కనిపిస్తుంది కదా, ఇదే మా ఎస్టీసీ బ్లాక్ అనమాట. చూడడానికి భలే ఉంటుంది అసలు. ఇక్కడ నుంచి మొత్తం మీద జామ్ సెషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ మ్యామ్ పేరే పూస్తే మ్యామ్. ఇప్పుడు ఈ మ్యామే మా విజ్ఞాన ప్రదర్శనలన్నీ చూసి మాకైతే మార్క్స్ అలౌట్ చేయబోతున్నారు. నా పేరు మహేశ్వర్. హాయ్, ఐ కేమ్ ఫర్ జామ్ సెషన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షార్పెంటర్ మాస్టర్ అనే దాని గురించి వచ్చాము. ఇప్పుడు ఏం జరగబోతుందంటే జామ్ సెషన్ జరగబోతుంది. జామ్ అంటే జస్ట్ అందుకని కూడా నడకండి, నాకు పుడుతుంది. ఏమంటారు? నవ్వే ఎదుట వేసాను కదా. ఓకే, మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. బేసిక్గా మాకు ఈవెంట్ జామ్ కదా, జస్ట్ ఏ మినిట్ కదా. నేను అక్కడికి వెళ్ళి చాలా టఫ్ టాపిక్ ఇస్తారనుకున్నాను. అసలు ఏం చెప్పాలి ఏంటనుకున్నా, కానీ స్టేజ్ ఎక్కగానే చాలా ఈజీ టాపిక్ అయితే ఇచ్చారు. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఎనీ స్టోరీ అనమాట. చాలా చిన్న టాపిక్కే, కాకపోతే మనకి స్టేజ్ ఎక్కితే తెలిసిందే కదా, ఏదో గతం మర్చిపోయినట్టు ప్రవర్తిస్తాం మొత్తం. సో అలా స్టేజ్ ఎక్కగానే నాకైతే మొత్తం ఖాళీ అయిపోయింది.